Lights on. Start sound. Camera. Clap. Action. Om Namo Venkatesaya. Welcome to KRR Classroom. ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్ట్గా ఉండేది. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా తీయాల్సినప్పుడు డైరెక్టర్గా బాధ్యత ఎలా పెంచుకోవాలి. ఆఖరి పోరాటం సక్సెస్ఫుల్ సినిమా తీశాను నాగార్జునతో. న్యాచురల్గా నెక్స్ట్ డైరెక్టర్ గారు ప్లాన్ చేయండి అంటారు కదా, నాగార్జున కాంబినేషన్లో నాతో తీయాలని అనుకున్నప్పుడు మీకు కేఆర్ఆర్ క్లాస్ రూమ్లో చూసిన వాళ్ళకి మీరు ఎంత పాలు, పెరుగు, చల్ల, వెన్న, నెయ్యి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా. పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది, పెరుగుని చిలిగితే మజ్జిగ అవుతుంది, మజ్జిగని చిలిగితే వెన్న వస్తుంది, వెన్నని కరిగిస్తే నెయ్యి అవుతుంది. మ్యాటర్ ఒకటే, నువ్వు ఎంత దాన్ని మదిస్తే అంత క్వాలిటీ పెరుగుతుంది. నెయ్యి హైయెస్ట్ క్వాలిటీ కదా, దానికి ముందు వెన్న. అన్నీ మంచి సీన్సే, కానీ అన్నీ మంచి సేమే తీయకూడదుగా. అలా నువ్వు ఎంత మదిస్తే, బాధ్యత ఎంత పెంచుకుంటే, ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే అంత కొత్త థాట్లు వస్తాయి. ఆఖరి పోరాటం తీసాం కదా, మళ్ళీ అటువంటిదే యాక్షన్ మూవీ తీద్దాం లేదా ఇంకోటి అని ఆలోచకుండా దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేస్తే మోగ మనసుల్లాగా జన్మలు ఎందుకు తీయకూడదు అని ఆలోచన వచ్చింది. కంప్లీట్ సిటీ అండ్ మోడర్న్, అది కంప్లీట్ విలేజ్కి వెళ్దాం. విలేజ్కి వెళ్ళినప్పుడు మోగ మనసుల కన్నా గొప్ప సినిమా ఎట్లా తీస్తాం, దానికి మనకి తేడా ఉండాలని చెప్పేసి జానకిరాముడు స్టార్టింగ్ ఇద్దరు లవర్స్ అని స్టార్ట్ చేసి మోడర్న్ ఇప్పుడు పేరెంట్స్కి ఇద్దరు ఇష్టం లేకపోవడం కామనే కనుక వాళ్ళని వీళ్ళను యాక్సిడెంట్ చేసి చనిపించేస్తే వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటారు. బట్ వాళ్ళు వెళ్ళి పోయిన జన్మలో ఎక్కడున్నారో ఆ ప్లేస్ దగ్గర తేలుతారు. ఇందులో ఏం చేశానంటే మళ్ళీ మోగమసలాగా గత జన్మలో ఆయన పడవాడైతే ఈయన జట్కావాడు అంటారని చెప్పి ఏంటి కొత్తది పెట్టాలి మనం అని ఆలోచించానమాట. ఆలోచించి మన సేయింగ్ ప్రేమ ఎంత పవర్ఫుల్లో పగ కూడా అంత పవర్ఫుల్. అందులో ఏం చేశానంటే ఫ్లాష్ బ్యాక్ అంతా కమర్షియల్ ఆస్పెక్ట్లో జట్కావాడు ఈ అమ్మాయి ఇక అదంతా చెప్పి, దానికి దీనికి తేడా ఏంటంటే చాలా అందంగా ఉండే అమ్మాయి, పాట పాడగలిగే అమ్మాయి మొగలవటం, మళ్ళీ ఒక షాక్ వస్తేనే వాయిస్ రావటం, కామన్ ఫార్ములా. సో ముందు కనుక కొంచెం టచ్అప్ చేసి మధ్యలో దాంట్లో చిన్న ఎడిషన్స్ పెట్టాం అంతే. అందులో అద్భుతమైన పాటగాడు వాడు, ఇందులో అద్భుతమైన పాటగత్తి అమ్మాయి. ఆ అమ్మాయి గొంతు పోతే డ్రామా, లేకపోతే ఏముంటుంది కదా, ఆ అమ్మాయిని ఒక విలన్ లవ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళు 4 ఫైట్లు కావాలి కనుక కొట్టుకుంటారు. అది చేసుకుంటూ వీళ్ళని లవ్ చేసిన అమ్మాయి ఒక అమ్మాయి క్యారెక్టర్ పెట్టాం, జీవిత క్యారెక్టర్ పెట్టి ఎవరైతే ఈ విజయశాంతిని లవ్ చేసిన మోహన్ బాబు క్యారెక్టర్ మొత్తం తీసుకెళ్ళి గతం గుర్తుకొచ్చిందని చెప్పి వచ్చేస్తే అయిపోయింది, కథ అయిపోయింది. కొత్తది మనం ఏం చెప్పాం మోగ మనసు కన్నా. ఇప్పుడు కట్ చేస్తే జీవితం ఓల్డేజ్లో ఉన్న జీవితం పైకి వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు 25 ఏళ్ళప్పుడు లవ్ చేసుకుంటే 23 వీడికి ఆ రోజుల్లో 21 అమ్మాయి అనుకుంటే 25 ఏళ్ళు అయిన తర్వాత జీవితం కూడా 21 ఉంటుంది కదా. వీళ్ళు పుట్టి మళ్ళీ 25 ఏళ్ళకో 28 ఏళ్ళకో పెళ్లి చేసుకున్నారు అంటే జీవితం 60 ఏళ్ళు బతుకుంటానికి ఛాన్స్ ఉంది. సో 60 ఏళ్ళ జీవితం రావటం అనేది నా దాంట్లో కొత్త పాయింట్. అంటే ఫ్లాష్ బ్యాక్లో ఉన్న క్యారెక్టర్ వచ్చి చాలా ఆనందంగా ఏదో సీన్ ఉంటుంది. ఇది కూడా పెద్ద విశేషంగా ఉండదని ఆలోచించి
అప్పుడు సడన్గా మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి వేస్తాడు వాడు మోహన్ బాబు. అసలు ముందు వెనకాల ఫ్లాష్ బ్యాక్ అనేది లేదనుకో. స్ట్రైట్గా విలేజ్లో ఒక జట్కా వాడిని ఒక అమ్మాయి ప్రేమించింది. వాళ్ళు ముసలాళ్ళు ఎవరు ఇక్కడే ఎక్కడో చోట ఎండ్ చేయాలని చచ్చిపోయారనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది. వాడి బతుకుంటాం అనేది ప్రేమ అంత పవర్ఫుల్లో పగ కూడా అంత పవర్ఫుల్. ఇది స్ట్రైట్గా చెప్తే ఇంట్రెస్టింగ్ ఉండదు. సో ఫ్లాష్ బ్యాక్లో కొన్ని కథలు ఇదేంటంటే డైరెక్టర్స్ ఫ్లాష్ బ్యాక్ ఇది. సో ఫ్లాష్ బ్యాక్లో ఉన్న అడ్వాంటేజ్ మెయిన్గా ఏంటంటే నువ్వు దయానుకుంది దాచి ఆడియన్స్ని ఎందుకు అయి ఉంటుంది అనిపించి ఎప్పుడో రివీల్ చేస్తే ఎందుకు అనరు, అయిపోయింది కనుక ఓహో అనుకుంటారు. ఫ్లాష్ బ్యాక్లో ఉన్న అడ్వాంటేజ్ అది. బట్ అంత మాత్రాన అన్ని సినిమాలు ఫ్లాష్ బ్యాక్ చేయడానికి లేదు. రెగ్యులర్గా ఈ కేఆర్ఆర్ క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. కేఆర్ఆర్ క్లాస్ రూమ్స్ నేను 3 daysలో అన్నీ చూశాను. అలాంటి బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అయింది. కేఆర్ఆర్ క్లాస్ రూమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి క్లాసు ఫాలో అవుతున్నాను సార్. అందులో ఇన్ఫర్మేషన్ మీరు చెప్పే టెక్నిక్స్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి. మంచి డైరెక్టర్ చదవాలనుకుంటే డెఫినెట్గా కాంటెంపరీ ఫిలిమ్స్లో ఎలా చేస్తున్నారు, మనమైతే ఎలా చేద్దాం అని నేను చెప్పిన ముందే నిరంతర ఎక్సర్సైజ్ చేయాలి. యాజ్ సేఫ్టీ మెజర్స్ ఆల్రెడీ జాబ్ ఉంటే మట్టుకు అది వదిలి మట్టుకు బయటికి రావద్దని. ఎందుకంటే ఛాన్స్ వచ్చిన తర్వాత వదులుకోవటం పర్వాలేదు, కానీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు తలా బుక్ ఇస్తాను. ఇందులో ఏంటంటే మీకు ఏ రోజు ఏ థాట్ వస్తే అది ఒక పేజీలో